రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ప్రస్తుతం బండి భగీరథ జైల్లో ఉన్నారు. అయితే ఈ ఆయన ఎప్పుడైతే ఆయనతో మాట్లాడేటప్పుడు వాంగ్మూలం తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడాను నేను నేరం చేశాను అని ఒప్పుకున్నట్టు వార్త అయితే వస్తోంది. నేరం చేశానని ఒప్పేసుకున్నాడా? మరి ఒప్పుకుంటే పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ చేశారు, ఏమేమి చేశానని ఆయన ఒప్పుకున్నాడు. సో ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, అంటే భగీరథ ఇంకో అంటే ఒప్పుకుంటే ఇంకా క్లారిటీ వచ్చేసినట్టే కదా సార్. ఒప్పేసుకున్నాడు అని అంటే ఇంకా శిక్షకు అర్హుడనే అర్థము. ఏమని క్వశ్చన్ చేసి ఉంటారు, ఏమేమి ఒప్పుకున్నాడు, ఆయన ఏ సెక్షన్స్ ఆయన మీద ఇంకొచ్చే ఛాన్స్ ఉంది? బండి భగీరథది మనం ఊహించని మలుపులు తిరుగుతా ఉందండి ఈ కేసు. రోజు రోజుకి ఇప్పుడు ఎవరో చెప్పినట్టుగా అరెస్ట్ అయిపోయాడు కదా, ఇంక అయిపోయింది కదా అంటున్నారు, కానీ అవ్వలేదు. ఇది అనేక మలుపులు తిరుగుతా ఉంది. మొన్న కూడా పెద్ద డ్రామా జరిగింది. 16వ తేదీ రాత్రి అతను అరెస్ట్ అయ్యాడని పోలీసులు అంటున్నారు, లేదు సరెండర్ అని వీళ్ళు అంటున్నారు. మామూలుగా అయితే నేను కమిషనరేట్ రిలీజ్ చేసిన ఒక నోట్ చూశాను. ఆ నోట్లో ఏముందంటే చాలా టీములను పెట్టాము. ఢిల్లీతో సహా ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాదు అనేక చోట్ల మేము దాదాపు 8 టీములు 10 టీములు పెట్టి వెతికాము. అయితే మాకు ఒక నమ్మకమైన ఇంటెలిజెన్స్ అందింది. అదేంటంటే ఈ అబ్బాయి అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పా జంక్షన్ అంటారు, అప్పా జంక్షన్ దగ్గర మంచి రేవుల దగ్గర టెక్ పార్క్ దగ్గర తిరుగుతున్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే సైబరాబాద్కు సంబంధించిన ఎస్ఓటి స్పెషల్ ఆపరేటింగ్ టీం పోలీసులు వెళ్ళి అక్కడ నాకాబందీ అంటారు, నాకాబందీ అంటే బ్లాకేడ్ అనమాట, మొత్తం బ్లాక్ చేసేసి మేము వెతికాము. అప్పుడు మాకు దొరికాడు ఇతను. మేము అక్కడ నుంచి 8-15 నిమిషాలకు దొరికాడు రాత్రి. అక్కడ నుంచి అతన్ని బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ పెద్ద మనుషులు అంటే కొంతమంది సాక్షుల సమక్షంలో అతని వివరాలన్నీ నోట్ చేసుకున్నాము. దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్ చేశాము. దాని తర్వాత ఐఓ దగ్గర దాదాపు 2 గంటల పాటు, అంటే రితురాజ్ దగ్గర 2 గంటల పాటు అతన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించినప్పుడు అతను క్లియర్గా నేను నేరం చేశాను అని ఒప్పుకున్నాడు అని కూడా దాంట్లో రాశారు. అంటే ఇది పోలీసులు రాసిందే అనమాట. నేరం చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న మీదట మేము అరెస్ట్ చేశాము. అంటే మామూలుగా కూడా రితురాజ్ మనకు మీడియాతో అప్పుడు ఏం చెప్పింది, అతను నేరం చేసినట్టు రుజువైతే అరెస్ట్ చేస్తామని చెప్పింది. అరెస్ట్ మీరు ఎందుకు చేయలేదంటే నేరం చేసినట్టు రుజువైతే అరెస్ట్ చేస్తామని చెప్పింది. కాబట్టి ఇప్పుడు నేరం చేసినట్టు అతను ఒప్పుకున్నాడు, కన్ఫెషన్ లో ఒప్పుకున్నాడు కాబట్టి కన్ఫెషన్ రిపోర్ట్ రాస్తారనమాట. మామూలుగా ఎప్పుడైనా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ అంటారు, అది డీటెయిల్ గా రాస్తారు. అంటే నీకు ఎప్పటి నుంచి పరిచయము, ఈ అమ్మాయి ఎలా పరిచయము, దాని తర్వాత ఏమేం చేశావు, ఎక్కడెక్కడ తిరిగారు, ఇంకెవరెవరు మీతో కలిశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళావా, ఇలా డీటెయిలింగ్ ఉంటుంది అనమాట క్వశ్చన్. అందుకే 2 hours తీసుకున్నారు. ఈ డీటెయిలింగ్ గా రాస్తారనమాట, అదంతా కూడా రికార్డ్ చేస్తారు. సో ఆ రికార్డ్ లో ఈ అబ్బాయి కన్ఫెస్ చేశాడు అనేది ఇప్పుడు వార్త. కన్ఫెస్ చేసింది కానీ నిజమైతే మాత్రం ఈ అబ్బాయికి పనిష్మెంట్ కూడా సివియర్ గా ఉంటుంది. కన్ఫెస్ చేసిన తర్వాత వీళ్ళు ఒక కఠినమైన సెక్షన్ కూడా చేర్చారు దాంట్లో. బిఎన్ఎస్ 64(2)M అనే సెక్షన్ ఒకటి చేర్చారు. దాని ప్రకారం 10 ఏళ్ళు మినిమం కఠిన కారాగార శిక్ష, మాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది పడుతుంది. ఈ అబ్బాయి ఇప్పుడు కన్ఫెస్ చేసింది వాస్తవం అయితే మాత్రం అది ఇబ్బందికరంగా మారుతుంది ఆ అబ్బాయికి. అయితే ఇక్కడ ఒక ఫిట్టింగ్ ఉందన్నమాట. రేపు పొద్దున కోర్టులో ఈ అబ్బాయి ఏం చెప్తాడంటే, నేను పోలీసుల దగ్గర కన్ఫెస్ చేయలేదు, వాళ్ళు బలవంతంగా నా దగ్గర బెదిరించి నన్ను కన్ఫెస్ చేయించారు అని చెప్తారు. కాబట్టి జడ్జి మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లి ఈ అబ్బాయిని కన్ఫెస్ చేయించాలి మామూలుగా అయితే. కానీ ఇక్కడ మేజిస్ట్రేట్ దగ్గర ఈ అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు అక్కడే మేజిస్ట్రేట్ ఏం అడుగుతాడంటే, పోలీసులు నిన్ను ఏమన్నా కొట్టారా, ప్రెజర్ చేశారా, అవన్నీ అడుగుతాడు. మామూలుగా ఎవరినైనా కూడా అడగాలి. అడిగినప్పుడు ఈ అబ్బాయి నన్నేమి ప్రెజర్ చేయలేదు, నన్నేమి కొట్టలేదు అని చెప్పుకుంటాడు, అంతవరకే. కానీ రేపొద్దున వీళ్ళ లాయర్లు ఏం చేస్తారంటే, కోర్టులో అతను నేరం ఒప్పుకోలేదండి, కావాలని వీళ్ళు చేశారు, అలాగే రాశారు అనేది చెప్తారు ఖచ్చితంగా. అంటే మామూలుగానే మనం ఒక కేసు పెట్టినాక జడ్జి ముందు జడ్జి అడుగుతాడు, నువ్వు నేరం చేశామని ఒప్పుకుంటున్నావా లేదా అని. అప్పుడు లేదని చెప్తాడు ఇతను, నేను నేరం చేయలేదు, అవన్నీ కూడా నా మీద పెట్టిన తప్పుడు ఆరోపణలు, నేను ఏ రకమైన నేరం చేయలేదు అనేది ఈ అబ్బాయి చెప్తాడు. సో ఈ అబ్బాయి చెప్పినప్పుడు అది ఇంపార్టెంట్ అనమాట. పోలీస్ స్టేషన్లో కన్ఫెషన్ అనేది ఇంపార్టెంట్ కాదు.
వాళ్ళు బై కోయర్సివ్ మెథడ్స్ నన్ను ఒప్పించారని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళే ఇలా ప్రకటించడం అయితే వైరల్ అవుతుంది ఒకటి. 2 వాళ్ళ అడ్వకేట్ కరుణసాగర్ మీడియాతో మాట్లాడుతున్నాడు, అన్ని ఛానల్లో కూడా మాట్లాడుతున్నాడు. కరుణసాగర్ ఏం చెప్తున్నాడంటే అది అరెస్ట్ కాదు, మేము సరెండర్ కోసం వెళ్తుంటే మేమే పోయి సరెండర్ చేయించాము అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళు సరెండర్ చేయిస్తే పోలీస్ స్టేషన్ కదా వెళ్తారు, ఆ మంచిరేవుల దగ్గరికి ఎందుకు వెళ్ళి సరెండర్ చేయించారు? అక్కడ అది ఆ ప్లేస్లకు ఎందుకు వెళ్ళారు? మామూలుగా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేకపోతే మేజిస్ట్రేట్ దగ్గర సరెండర్ అవుతారు. అట్లా కాకుండా వీళ్ళు మంచిరేవుల దగ్గర టెక్ పార్క్ దగ్గర ఎందుకు పోయి సరెండర్ చేయించాడు అనే డౌట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుండేది ఏమంటే, ఒకటి వాళ్ళు ఎక్కడికన్నా అడ్వకేట్లతో కలిసి అబ్బాయి ఎక్కడికైనా పారిపోతుండాలి. 2 వాళ్ళు సరెండర్ అవడానికి వస్తూ ఉంటే సరెండర్ అయితే మనకి ఇబ్బంది, మనం పట్టుకున్నట్టు ఉండాలని వీళ్ళే ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి వీళ్ళే వెళ్ళి అబ్బాయిని పట్టుకొని అరెస్టు చూపించున్నారు. ఎప్పుడైనా అరెస్టు చూపించడానికి సరెండర్ అవడానికి చిన్న తేడా ఉంటుంది. సరెండర్ అయితే ఏమవుతుందంటే కొంతవరకు ఈ అబ్బాయి సరెండర్ అయిపోయాడు కదా వాలంటీర్లు కానీ ఒక సాఫ్ట్ కార్నర్ జడ్జిలకు ఏర్పడచ్చు. లేదు అతను 9 రోజులుగా ఎస్కేప్ అయ్యాడు, మేమే అతన్ని పట్టుకున్నాము, చివరికి లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశాము, ఇవన్నీ రేపు ఛార్జ్ షీట్లు ఇవంతా డీటెయిల్ గా రాస్తారనమాట. ఇవన్నీ కూడా పనిచేస్తాయి అనమాట కేసులో. రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అతను నేరం చేశాడు కాబట్టి ఇమీడియట్ గా పోలీసులకి సరెండర్ అవ్వలేదు, దాదాపు 9 రోజుల పాటు అతను ఎస్కేప్ అయ్యాడు, చివరికి పోలీసులు అతన్ని వలవేసి పట్టుకున్నారు. ఇవన్నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా రేపు పొద్దున కేసుని ప్రజెంట్ చేసేటప్పుడు జడ్జి ముందు ఇవన్నీ పనిచేస్తాయి అన్నమాట. అంటే ఇతను నేరం చేశాడని ప్రూవ్ చేయడానికి ప్రతి అంశం కూడా రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాడుకుంటారు అక్కడ. అట్లాంటప్పుడు డిఫెన్స్ అడ్వకేట్లకి కష్టం అవుతుంది. డిఫెన్స్ అడ్వకేట్లు ఏం చెప్పాలి? మేమే సరెండర్ అయినాము అని చెప్పాలి. కానీ నువ్వు సరెండర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ డేనో సెకండ్ డేనో అవ్వాలి, 9 రోజులు ఎందుకు సరెండర్ అవ్వలేదు అంటే మేము యాంటిసిపేటరీ బెయిల్ అవ్వడానికి సరెండర్ అవ్వలేదు అంటారు. కానీ అది ఆ వాదన పనికిరాదు అనమాట. ఆ వాదన ప్రజలకు చెప్పొచ్చేమో, బండి సంజయ్ కూడా ఇదే వాదన చెప్పాడు, ఇది ప్రజలకు చెప్పొచ్చేమో, కానీ కోర్టులో అలా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఇది సివియర్ పోక్సో కేసులో నువ్వు ఎలా తప్పించుకొని తిరుగుతున్నావు అంటే చట్టానికి వ్యతిరేకంగా తప్పించుకొని తిరుగుతున్నట్టే కదా. అందువల్ల ఇప్పుడు బండి సంజయ్ మీద కేసు పెట్టాలని చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు. ఎందుకంటే 9 రోజుల పాటు అతను నిందితుడిని దాచిపెట్టాడు కాబట్టి అతనేది కూడా తప్పు ఉంది అనేది అంటున్నారు. సో మామూలుగా తీస్తే ఇప్పుడు నేను ఒక మనిషిని ఇలాగ దాచిపెడితే ఖచ్చితంగా నా మీద కూడా కేసు పెడతారు. యాక్చువల్ అంటే ఒక నిందితుడిని దాచిపెట్టడం కూడా చట్టాన్ని వ్యతిరేకించడమే, అది క్రైమే యాక్చువల్ గా. సో ఏదేమైనా ఇతన్ని పట్టుకున్నారా లేదనేది ఒకటి. రెండోది ఇంకొక విచిత్రమైన వాదన కూడా వస్తుంది. అసలు బండి భగీరథ్ కాదు అబ్బాయి వేరే అతన్ని తీసుకొచ్చి సరెండర్ చేయించారు, బండి భగీరథ్ ఇప్పటికి కూడా ఎక్కడో ఉన్నాడు అనే వార్త కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే అబ్బాయికి మాస్క్ ఉంది, హుడ్డీ వేసుకున్నాడు. సరెండర్ అవ్వాలంటే అవన్నీ ఎందుకండి, ఓపెన్ గా వచ్చి కదా సరెండర్ అవ్వాలి, ఎందుకు అవన్నీ మాస్క్లు వేసుకొని అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీడియా వీడియోలు తీసుకుంటది, ఇదంతా మళ్ళీ బహిరంగంగా అవుతుంది అనేది కూడా వాళ్ళకు ఉండొచ్చు. ఏదేమైనా అతను కన్ఫెషన్ అనేది ఇప్పుడు పెద్ద అంశంగా మారిపోయింది. కన్ఫెస్ కానీ అయ్యింటే మాత్రం దాన్ని కోర్టులో నిరూపిస్తే మాత్రం అతను ఇరుక్కున్నట్టే కేసులో. ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.